నేను కూడా అట్లా వేయాలి. సో ఇప్పుడు అక్కడ వరకు వచ్చారా? వచ్చాను అదొకటి చేశాను. ఆ తర్వాత ఇంకొకటి చెప్తా, ఊర్లో నుంచి నేను బయటికి వెళ్ళేటప్పుడు నా దగ్గర బస్సు ఎక్కితే బస్సు టికెట్ కొనడానికి డబ్బులు లేవు. లారీ ఆపి లారీలు ఎక్కి నేను వెళ్ళిపోయాను. హీరో అయి వచ్చినాయి నువ్వులు, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. జీరో అయిపోయి హీరో అయి వచ్చిన. సో అందరు ఇన్స్పైర్ అయ్యేలాగా కూడా ఒక మెసేజ్ ఉండబోతుంది అంటారు. చేసిన నేను పక్షవాతం వచ్చిన ట్రీట్మెంట్ నడిపిస్తా. ఒక 10 మందికి నడుస్తున్నది, ఇప్పుడు నడుస్తుంది. తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర నేను ఇయర్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి 200 మంది ఉంటారు. నేను స్వయంగా తీసుకుపోయి వాటర్ బాటిల్ ఎవరికి ఫుడ్ వాళ్ళకి పాకెట్ ప్యాక్ చేసుకొని నేను నా కార్లో తీసుకొని డిక్ ఓపెన్ చేసి నేనే ఇవ్వాలి మళ్ళీ స్వయంగా ఒక్కొక్కరికి. నేను అట్లాంటి ఒక గుడ్ అండి. దానకరుణం అంటారు కదా, అందుకే అంతే, అంతకంటే ఎక్కువ నా దగ్గర లేవు. ఈ మిస్టర్ రెడ్డి పెట్టడం కారణం ఏంటంటే ఒక అమ్మాయిని పరిచయం చేసింది కదా నన్ను, ఆమె నన్ను ఇందులో ఎప్పుడు రియల్ గా కూడా నన్ను రెడ్డి గారు వాళ్ళతో తిరుగుతా ఉంటే కాబట్టి రెడ్డి గారనే పెట్టారు. ఆమె నేను మేడం అని పిలుస్తాను, అందరూ కూడా మేడం అనే చెప్పాడు. ఒక 10 days నేను ఏమైతే చెప్పానో దానికి ఇంకా చక్కగా రూపుదిద్దాను మా వెంకటరెడ్డి. అండ్ మీరేమో కంప్లీట్ గా బిజినెస్ ఫీల్డ్ ఆల్రెడీ రాయడం జరిగిందా, కొన్ని హౌ టు ఎర్న్ మనీ చేసి ఆఫ్ కోర్స్ చేయాల్సిన సినిమా దట్టు ఇందులో పెట్టాక డబ్బులు వస్తాయో రావో కూడా తెలియదు. కాస్ట్ కూడా అందరు కొత్త వాళ్ళు. లిబర్టీ తీసుకోవాలి, మన సినిమా లిబర్టీ తీసుకోవాలి. ఎవరు మన కర్ణుడు, తనేంటంటే ఒక పర్సన్, కర్ణుడు ఎవరికి భయపడతారు, ధైర్యవంతుడు, దాన కర్ణుడు. తన ఊర్లో వచ్చిన మానవ జాతిలో పుట్టిన కూడా మానవ జాతిలో ధైర్యవంతుడు.